హలో సార్. హలో రూప్సేన్ సార్, ఇప్పుడు అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్. దెర్ ఈజ్ ఎ బయ్యర్, దెర్ ఈజ్ ఎ సెల్లర్. వాళ్ళ మధ్యలో మనం ఒక మీడియేటర్ లాగా ఉండి బయ్యర్ని సెల్లర్ని ఇద్దరికి వాల్యూ యాడ్ చేయడం, అంటే ఇద్దరికి రిలేషన్షిప్ చేయడమే ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కడ మన ప్లాట్ఫామ్లో ఎఫిలియేట్ లింక్ పెడతాం బేసిక్గా. అంటే ఇప్పుడు అమెజాన్ ఎఫిలియేట్, ఫ్లిప్కార్ట్ ఎఫిలియేట్ ఇవన్నీ ఉంటాయి కదా. మన ప్లాట్ఫామ్లో మనం లింక్స్ పెడితే మన లింక్ నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తే మనకి ఎఫిలియేట్ కమిషన్ వస్తుంది. సో ఎఫిలియేట్ కమిషన్స్ వచ్చేసరికి మార్కెట్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1% నుంచి 20%, 30% దాకా కూడా ఉన్నాయి మార్కెట్లో. ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఈరోజు మార్కెట్లో బాగా, ఎస్పెషల్లీ యూట్యూబ్లో అందరూ ఎక్కువ ఈ టాపిక్ ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎఫిలియేట్ మార్కెటింగ్ చాలా ఎక్కువ వాడుతున్నారు. సో కాల్డ్ యూట్యూబర్స్ అందరూ ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. రివ్యూస్లో ఏం చేస్తారంటే ప్రోడక్ట్ బై చేయడానికి లింక్ ఇస్తారు. సో ఆ లింక్లో ఎఫిలియేట్ లింక్ అనేది వాళ్ళు ఇస్తారు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ వీఆర్ బయింగ్. ఓకే సార్, ఇప్పుడు ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ త్రూ బిజినెస్ ఎలా మనం గ్రో అవ్వచ్చు? సో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మీ దగ్గర కమ్యూనిటీ ఉండాలి. కమ్యూనిటీ అంటే మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి, లేదంటే మీరు ఒక డెసిషన్ మేకర్ ఫర్ ఏ బిగ్గర్ గ్రూప్ అయి ఉండాలి. సో అయితే మీరు ఏమన్నా ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీరు సేల్ చేపిస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. మీరేం సేల్ చేయించకుండా, మీరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే యూ షుడ్ బి లైక్ ఇన్ఫ్లుయెన్సర్. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారనుకోండి, ఎఫిలియేట్ ఇన్కమ్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. మీరు చూస్తే చాలామంది డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే మీరు హౌ టు క్రియేట్ ఎ వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు, బ్లూ హోస్ట్లోకి వెళ్ళి లింక్ పర్చేజ్ చేసుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఏంటంటే దే విల్ గెట్ అఫిలియేట్ కమిషన్. వాళ్ళే మీకేం ఫ్రీగా చెప్పట్లేదు. సో ఈ టాపిక్స్ అన్ని అందరూ ఎందుకు ఫ్రీగా చెప్తారంటే అఫిలియేట్ కమిషన్స్ వస్తాయి కాబట్టి చెప్తూ ఉంటారు. సో అఫిలియేటెడ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ సో ఎలా మిక్సప్ అవుతుంది? అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఒక కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి డిజిటల్ అసెట్స్ ఉండాలి. డిజిటల్ అసెట్స్ అంటే మైట్ బి యూట్యూబ్ ఛానల్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక వెబ్సైట్ అయి ఉండొచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు. నేను ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాతే ఎఫిలియేట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎఫిలియేట్లో ఇన్కమ్ సంపాదించడం అనేది మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి మీ దగ్గర లార్జ్ కమ్యూనిటీ ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ ఎర్న్ మనీ. బట్ మీరు ఏమి ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా మీ దగ్గర కమ్యూనిటీ ఏమి లేకుండా మీరు చేస్తే కనుక మీరు మనీ ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.